డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఎస్సి. ఈరోజు జరిగినటువంటి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2021 న్యూమరికల్ ఎబిలిటీ ఆల్ 4 షిఫ్ట్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ యొక్క ఎనాలిసిస్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి మీరు స్క్రీన్ కలిగి చూసినట్లయితే ఒకే స్క్రీన్ మీద 4 షిఫ్ట్స్ ఎనాలిసిస్ని ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, షిఫ్ట్ 1లో మనకు డిఐ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చున్నాయి. డిఐ కూడా లైన్ గ్రాఫ్ అడిగి ఉన్నారు. కేస్లెట్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చున్నాయి. మిస్సింగ్ నెంబర్ సిరీస్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినాయి. సింప్లిఫికేషన్స్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చినాయి. మిస్లీనియస్ క్వశ్చన్స్ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓవరాల్గా మొత్తం కూడా 35 క్వశ్చన్స్. ఈ షిఫ్ట్లో అడిగినటువంటి పేపరు ఈజీ టు మోడరేట్ ఉంది. 26 to 30 క్వశ్చన్స్ కింద మీరు అటెంప్ట్ చేసినట్లయితే 95 అబోవ్ యాక్యురసీతో కింద మీరు 95% అబోవ్ యాక్యురసీతో కింద 26 to 30 క్వశ్చన్స్ కింద మీరు అటెంప్ట్ చేసినట్లయితే గుడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్గా మనం భావించవచ్చు. అదేవిధంగా షిఫ్ట్ 2కి చూసినట్లయితే మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి లైన్ గ్రాఫ్ వచ్చింది 5 క్వశ్చన్స్. ఇక్కడ మనకు క్వాంటిటీ కంపారిజన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ షిఫ్ట్లోనేమో మనకు కేస్ స్టడీ ఇచ్చినాడు. ఇక్కడ మనకు క్వాంటిటీ కంపారిజన్స్ ఇచ్చినాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 క్వశ్చన్స్, అంటే సిరీస్ బదులు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తున్నారు. సింప్లిఫికేషన్స్ 10 క్వశ్చన్స్, మిస్లీనియస్ 12 క్వశ్చన్స్, అంటే ఇస్తే సిరీస్ ఇస్తున్నాడు లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తున్నాడు. కేస్ స్టడీ ఇస్తున్నాడు. కేస్ స్టడీ ఇవ్వకపోతే క్వాంటిటీ కంపారిజన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఓవరాల్గా కానీ మీరు చూసినట్లయితే ఈ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 27 to 31 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో న్యూమరికల్ ఎబిలిటీలో 27 to 31 95% యాక్యురసీతో మీరు అటెంప్ట్ చేసినట్లయితే గుడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్గా మనం భావించవచ్చు. అదేవిధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది షిఫ్ట్ 3కి మీరు చూసినట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినాయి. క్వాంటిటీ కంపారిజన్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినాయి. సింప్లిఫికేషన్స్ 10, మిస్లీనియస్ 10. ఒకటే గమనించండి, ఇక్కడ మనము ఎస్టర్డే అనాలిసిస్ చూసాం, ఈరోజు అనాలిసిస్ చూసాం. సిరీస్ ఇస్తే సిరీస్ ఇస్తున్నాడు, లేదంటే సిరీస్ ప్లేస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తున్నాడు. కేస్ స్టడీ ఇస్తున్నాడు. కేస్ స్టడీ ఇవ్వకపోతే దాని ప్లేస్లో క్వాంటిటీ కంపారిజన్స్ ఇస్తున్నాడు. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక డిఏ వస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా సింప్లిఫికేషన్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. మిస్లీనియస్ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ఓవరాల్ పిక్చరు మీకు ఈజీగా అర్థం కావడానికి. అదేవిధంగా ఈ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ 2 షిఫ్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ షిఫ్ట్ కొంచెం మనం మోడరేట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ టఫ్ లెవెల్లో మనం భావించవచ్చు. కొన్ని క్వశ్చన్స్ టఫ్ లెవెల్లో ఉన్నాయి. ఈ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 25 to 29 క్వశ్చన్స్కి మీరు అబోవ్ 95% మీరు అటెంప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా 95% యాక్యురసీతో మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీరు గుడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చినారని మీరు భావించవచ్చు. అదేవిధంగా షిఫ్ట్ 4కి మీరు చూసినట్లయితే షిఫ్ట్ 4లో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్ డిఏ ఇచ్చినాడు. రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చినాడు. చూడండి, ఇప్పటి వరకు మనకు మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఇచ్చినాడు, ఇప్పుడు రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చినారు. అదేవిధంగా క్వాంటిటీ కంపారిజన్స్ 4 క్వశ్చన్స్ ఇచ్చినారు. అదేవిధంగా సింప్లిఫికేషన్స్ 10 క్వశ్చన్స్, మిస్లేనియస్ 11 క్వశ్చన్స్. ప్రీవియస్ ఇప్పటి వరకు అడిగినటువంటి అన్ని షిఫ్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ షిఫ్ట్ పేపర్ కొంచెం టఫ్గా మనం చెప్పొచ్చు. అంటే రిమైనింగ్ షిఫ్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఫస్ట్ డే 4 షిఫ్ట్స్, సెకండ్ డే ఫస్ట్ 3 షిఫ్ట్స్ 7 షిఫ్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ షిఫ్ట్ మనకు కొంచెం కష్టం అనిపించవచ్చు రిమైనింగ్ షిఫ్ట్స్తో కంపేర్ చేసుకుంటే. ఈ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 24 to 28 క్వశ్చన్స్ అబోవ్ 95% యాక్యురసీతో అటెంప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు గుడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చినని మీరు భావించవచ్చు. డే 1 4 షిఫ్ట్స్, డే 2 4 షిఫ్ట్స్, అంటే డే 1తో కంపేర్ చేసుకుంటే డే 2 లెవెల్ ఆఫ్ డిఫికల్టీ స్లైట్గా ఇంక్రీజ్ చేశారు. డే 2 to డే 3, డే 3 to డే 4 స్లైట్గా డిఫికల్టీ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఒకవేళ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా భయపడద్దు. ఎందుకంటే మనకు నార్మలైజేషన్ ఉంది కాబట్టి మనకు మోడరేట్ లెవెలా, టఫ్ లెవెలా, ఈజీ లెవెల్ అనేది మీ మైండ్ సెట్లోంచి డిలీట్ చేయండి. ఒకటే 1 hour టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసి 100% యాక్యురసీతో వీలైన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మనకు టార్గెట్ పెట్టుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. 1 hour టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి విత్ 100% యాక్యురసీతో. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనము ఈరోజు అడిగినటువంటి 4 షిఫ్ట్స్లో మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈరోజు అడిగినటువంటి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్, ఆల్ షిఫ్ట్స్లో అడిగినటువంటి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ న్యూమరికల్ ఎబిలిటీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 1 to 20 క్వశ్చన్స్, 1 to 10 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ ఉన్నాయి. 60% and 550, దట్ ఈస్ నథింగ్ బట్ హౌ మచ్ 330. 330 ఇక్కడ ఎంత వస్తుందండి మనకు 111 వస్తుంది. 111 plus 330 441. 441 is what? 21 square. Question number 2. Percentage ki 2 zeros ki remove. Next 14 2s are
9 2s are 18, 18 18 get cancel. This 5 comes to this side, 18 into 5 90. So your answer is what? Option E. Question number 3, 40% of 250, that is nothing but 100. So 180 plus 220, 400. 400 plus 100, 500. Here percentage 2 zeros get cancelled. 500 by 5, 100. X square is equal to 100. X is equal to 10. Option B is the right answer. Question number 4. So 12 18 times. 12 18 times 180. 180 plus 120, 300. So 25% is nothing but 1 by 4. 1 by 4 of 240, 60. So 16 మనం ఇక్కడ రిమూవ్ చేసినట్లయితే 240 మిగులుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. 180 120 300. 300 లోంచి ఒక 16 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే సో మనకు 240 వస్తుంది. ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 2025 is 45. 225 is what? 15. So 15 plus 45, 15 plus 45, 60. 60 into 9, 60 into 9, 540. So option D is the right answer. Question number 6, 92 5s are 460 plus 290. So 550, 750. 750 by 15. So 1550 times 750. Option A is the right answer. Question number 7, 40% of 800, 320. 37 4 times. 37 4 times is what? 148. 148. For 30 times 120, 4 7s is 28. 28 plus 120, 148. So together is what? 468. Option B is the right answer. Question number 8, 256 by 16. That is nothing but 16. 16 into 4 divided by x. That is equal to what? 8. 16 4s are 64. 8 8s are 64. So your answer is what? Option D. Question number 9, 3 4 7. 7 plus 9, 16. So our answer is more than 16. More than 16, only one option is there. So more than 16, only one option is there. Option E. So 3 plus 4 9. 3 plus 4 7. 7 plus 9 16. 3 by 4 3 by 4 1 and a half. 1 and a half plus half 2. 2 plus 16 18. Your answer is what? Option E. Question number 10. So this is what? 64. 8 how many times amma? 8 times. 8 into 20 160. Option B is the right answer. నెక్స్ట్ మనకి ఇక్కడ లైన్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు చూస్తే ఈ లైన్ గ్రాఫ్ నేను ఒక టేబులర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. చూడండి, ఈ లైన్ గ్రాఫ్ నేను టేబులర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చింది ద గివెన్ లైన్ గ్రాఫ్ షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాచెస్ అండ్ ద నెంబర్ ఆఫ్ సో వాచెస్ సోల్డ్ ఇన్ 5 డిఫరెంట్ కంపెనీస్. ఓకేనండి. సో టోటల్ ఇచ్చున్నాడు, సోల్డ్ ఇచ్చున్నాడు. చూద్దాం 5 డిఫరెంట్ కంపెనీస్. సో ABCDE. సో టోటల్ నెంబర్ ఆఫ్ సోల్డ్, టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్, సోల్డ్. టోటల్ నుంచి సోల్డ్ తీసేస్తే మనకు అన్సోల్డ్ వస్తుందండి. సో టోటల్ నుంచి మనకు సోల్డ్ తీసేస్తే అన్సోల్డ్ వస్తుంది. ఒకసారి మనం ఈ టేబుల్ అడిగిన మనం ఫామ్ చేసుకోగలిగితే 1 మినిట్లో ఫామ్ చేసుకోగలిగితే 1 to 1.5 మినిట్లో 1 to 1.5 మినిట్లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి ఫస్ట్ వన్ చూడండి. సో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అండి? టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత? సో 400. సో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ 400. దాంట్లో సోల్డ్ ఎంత అండి? 360 370 380. అంటే 400 మ్యానుఫ్యాక్చర్ అవుతే 380 సోల్డ్, 20 అన్సోల్డ్. నెక్స్ట్ బిగిన్ చూసినట్లయితే 400 మ్యానుఫ్యాక్చర్డ్, అవుట్ ఆఫ్ దట్ వన్ 360 సోల్డ్. నెక్స్ట్ సిగిని చూసినట్లయితే సో 250 260 270 280. సో 280 మ్యానుఫ్యాక్చర్డ్, సో సోల్డ్ ఈజ్ వాట్? 240. నెక్స్ట్ డి విషయానికి వచ్చేసరికి సో దిస్ ఈస్ 350 370 360 370 380. సో 380 మ్యానుఫ్యాక్చర్డ్, అవుట్ ఆఫ్ దట్ వన్ సో 300 సోల్డ్. నెక్స్ట్ ఈ విషయానికి వచ్చేసరికి సో మనకు 400 సోల్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ 250 సోల్డ్. 400 మ్యానుఫ్యాక్చర్డ్, 250 sold. Once we create this diagram, then questions are very easy for you. See the first question all of you. What is the average of total number of watches company A and company C together? A and C total average 400 280 680 total. Average is nothing but 340. So your answer is what? 340. Option B is the right answer. Same set, next question. What is the ratio of the manufacturing watches company B to unsold watches in company D? So manufacturing watches in company B. So company B manufacturing watches 400 and company D unsold watches, company D 380 manufactured,
300 sold, unsold is what? 80. So 80 any times sum of 5 times. 5:1. Same set, next question. If each of sold watches for 30 rupees in company B and each of sold watches for 40 rupees in company E, then what is the total selling price of sold watches in company B and E? So company B, how many sold? 360 sold. How many rupees each watch? 30 rupees. 360 into 30. 360 into 30 is what? 1080. So 10,800. Company E, 40 rupees each. 40 into E. So how many total? 250. So 40 into 250. 10,000. 10,000. 10,000 plus 10,800. So 20,800. Option D is the right answer. Same set, next question. What is the difference between the total number of manufacturing watches in company C and unsold watches in company D? So difference. So manufacturing in C and manufacturing in C. C manufacturing is what? 280. Unsold in company D. Unsold in company D is what? 80. Unsold in company D is what? 80. So difference is what? 200. Option E is the right answer. Next one. Question number 15. Number of watches sold in company B is what percentage of the number of unsold watches in company E? Number of watches sold in company B. Sold in company B, 360. So 360 is what percentage of unsold watches in company E? Unsold watches in company E. Unsold ante difference. Difference is what? 150. So 360 is what percentage of 150? 100% is what? 150. 200% is 340% is 60. So together is 240%. Option C is the right answer. So 16 to 20 మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చున్నారు చూద్దాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడ this is what? 6 7 minus 6 minus 7. So 6 7. Next here it is what? 5 4. So minus 5 minus 4. So this is what? 5 comma 4. This is what? 5 comma 4. Now we can say confidently, so x is greater than y. X is greater than y. ఎందుకంటే 6 అనేది ఈ రెండింటి కన్నా పెద్దదే. X is greater than y. Option B is the right answer. So 8 to 9. Here what am I? 8 to 9. It comes outside minus 8 minus 9. So here it is what? So 4 to 2 minus 4 minus 2. It comes outside 4 comma 2. Now we can say confidently x is less than y. X is less than y. 4 and 2 are always greater than these two. Next one. So 4 to 3. 4 to 3 అంటే సో బయటకు వస్తే ఏమవుతుంది? minus 4 minus 3 అవుతుంది. సో హియర్ 5 6 5 6 బయటకు వస్తే ఏమవుతుంది? minus 5 minus 6. సో minus 3 is always greater than these two. Minus 4 is always greater than these two. Now here x is greater than y. Option A is the right answer. Question number 19. So here it is what? 7 to 7 minus 7 minus 7. It comes outside 7 comma 7. It comes outside 7 comma 7. Here y square comes to this at 5y square. So 5y square is equal to, so 245. Y is equal to what? Y square is equal to 49. So y is equal to what? Plus or minus 7. So x is always greater but sometimes equal. So your answer is what? X is always greater. X is greater than or equal to y. Option B is the right answer. So here 6 to 2 minus 6 minus 2. It comes outside 6 comma 2. 6 comma 2. So here it is what? 2 comma 2. 2 comma 2. So product it is 4, sum it is 4. It comes outside minus 2 comma minus 2. So you can say confidently, so x is greater than y. X is greater than y. Option A is the right answer. Now individual question చూడండమ్మా. The cost price of two articles A and B is 1600 and 2400 respectively, and each article marked up by 60% above the cost price. If each one sold, so after giving 10% discount, find the total selling price of both the articles. Cost price is 1600. 60% above. 60% is nothing but what? 960. 960 above is nothing but add 1000 and subtract 40. 2560. 2560. Now here 60% above. 60% above is nothing but, so 1440. 1440. So if you add 1440, because 624 is 144. If you add 1440, that is nothing but 3840. So this is what marked prices. Out of marked prices, 10% discount they given. So 10% discount is nothing but minus 256. Subtract 250 first. First subtract, so 250 first. 250 subtract చేస్తే ఎంత వస్తుందని మనకు? సో 2310 వస్తుంది. 2310 వస్తుంది. ఒక 6ని తర్వాత సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుందని మనకు? లేదా 216 సబ్ట్రాక్ట్ చేయండి. 216 సబ్ట్రాక్ట్ చేస్తే 2300 వస్తుంది. సో 2300 ఒక 4 యాడ్ చేయండి. సో 2304. నెక్స్ట్ హియర్ సో 10% అంటే ఎంతమ్మా? 384. 400 సబ్ట్రాక్ట్ చేయండి. 3440. తర్వాత 6ని యాడ్ చేయండి. 3440. 440 56. సో ఈ రెండింటి మనం యాడ్ చేయాలి ఇప్పుడు.
23043456 రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 5760 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. The ratio of the area of the rectangle and square is 10:3. If the side of the square is half of the rectangle, length of the rectangle and breadth of the rectangle is 10 centimeters, then find the area of the square. So area of the square is a 3 multiple. 3 multiple ఉన్న ఆప్షన్ తీసుకుందాం. సో 3 multiple ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి. 36 చెక్ చేద్దాం. సో 3 parts 36 అనుకుంటే అప్పుడు 3 12 times 10 12 times 120. సో L ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 120. సో B ఆల్రెడీ 10 ఇచ్చున్నాడు. లెంత్ ఎంత అవ్వాలి? 12 అవ్వాలి. లెంత్ 12 అవుతే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ హాఫ్ అన్నాడు. హాఫ్ అంటే 6 అవ్వాలి. ఏ 6 అవుతే ఏ స్క్వేర్ ఏమవుతుంది? 36 అవుతుంది. సూటబుల్ అయింది కదా, సాటిస్ఫాక్షన్ అయింది కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 36. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే సో 36 అవ్వలేదు అనుకోండి, ఇంకా 6 కూడా చెక్ చేయక్కర్లేదు. ఎందుకంటే 36 సాటిస్ఫై అయినప్పుడు 36 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ తీసుకోవాలి. 36 కన్నా ఎక్కువ ఉన్నది. సో అదేవిధంగా 3 multiple ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. The ratio of the speed of the boat in still water and the speed of the current is 8:5. So 8:5. If the time taken by the boat to cover 780 kilometers in downstream in 20 hours, then find the time taken by the boat to cover 72 kilometers in upstream. 780 kilometers downstream. Downstream అంటే 8x 5x 13x. That is equal to 20 hours. 1360 times 23 times అంటే x is equal to 3. సో x is equal to 3 అంటే అప్పుడు ఏమవుతుందంటే 8 parts 24 అవుతుంది. సో 5 parts ఎంత అవుతుందంటే 15 అవుతుంది. 5 parts ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది అప్స్ట్రీమ్ 72 కిలోమీటర్స్. అప్స్ట్రీమ్ అంటే ఏంటి? B మైనస్ C. 24 మైనస్ 15 సో ఎంత అవుతుందండి? 9 అవుతుంది. 9 ఎన్ని టైమ్స్ అమ్మా? 8 times. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 8 hours. క్వశ్చన్ నెంబర్ 24. ఏ మ్యాన్ డిపాజిటెడ్ 800 rupees at 10% per annum simple interest in scheme A, while 1000 rupees at 20% per annum compound interest annual in scheme B. What was the total interest from both the schemes after 2 years? So 800 rupees, 10% rate of interest, simple interest, 2 years. 1 year 10%, 2 years 20%. 20% of 800, 160 plus. So here compound interest 20%. First year calculate 20% on 1000, that is nothing but 200. Second year interest is nothing but first year interest plus interest on first year interest. And 20% of 200, 40. 40, 400, 440, 440 plus 160, 600. So 2 schemes together, so total interest is what? 600. So 25 to 27 quantity comparisons they given. So quantity 1, a train running at speed of 90 km per hour, so can cross a pole in 12 seconds. Find the time taken by the train to cross 250 meters long platform. So whenever train crossing a pole, length of the train is equal to, so speed of the train into time. Time is what? 12 seconds. So 18 5 hours 5 5 hours 25. So 25 12 times 300. So 300 meters ని క్రాస్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పట్టిందండి? 12 seconds పట్టింది. నెక్స్ట్ అదే ట్రైన్ అంటే 300 meters లెంత్ ట్రైన్ 250 meters లాంగ్ ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి 300 ప్లస్ 250 550. సో 550 meters ట్రావెల్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది చూడమ్మా. సో ఒకసారి మీరు చూస్తే 50 టేబుల్లో 50 6 hours 50 11 hours 6 2 hours 11 2 hours 22 seconds పడుతుంది. నెక్స్ట్ హియర్ క్వాంటిటీ 2, 20% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 20% అంటే ఎంత? 1/5. సో 1/5 ఆఫ్ x ఈజ్ 23 లెస్ దాన్ ద 80% అంటే 4/5. సో 4/5 ఆఫ్ 65. 4/5 ఆఫ్ 65 హౌ మచ్ లెస్? 23 లెస్. సో దెన్ ఫైండ్ ద 20% ఆఫ్ x. ఫైండ్ ద 20% ఆఫ్ x. ఫస్ట్ x ఫైండ్ అవుట్ చేయండి. సో 5 ఎన్ని టైమ్స్ అమ్మా? 13 times. 13 4 is 52. సో 52 minus 23. 52 minus 23. సో 52లోంచి ఒక 23 సబ్ట్రాక్ట్ ఎంత ఉంటుందండి? సో 52లోంచి ఒక 22 సబ్ట్రాక్ట్ చేస్తే 29 ఉంటుంది. సో 23 29 52 ఓకేనండి. నెక్స్ట్ 1/5 ఆఫ్ x is equal to 29. x is equal to what? 5 into 29. 5 into 29 is what? 145. సో మనకు కావాల్సిన 20% ఆఫ్ x. దీంట్లో 20% అంటే ఎంత? అసలు అవసరం లేదు, క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1/5 ఆఫ్ x అంటే 1/5 ఆఫ్ x అంటే సో 25% కదా, 29. సో దిస్ ఈజ్ 22, దిస్ ఈజ్ 29. అంటే క్వాంటిటీ 1 ఈజ్ less than quantity 2. Quantity 1 is less than quantity 2. Option C is the right answer. Question number 26. A shopkeeper sold an article at a loss of 10%. Had he sold the article at a profit of 14%, so he would have earned 300 rupees more. Find the cost price of the article. 10% loss andi, 10% loss, 14% profit. Difference enta 24%. ఈ 24% దేని వల్ల వచ్చింది?
300 rupees more వల్లే కదా. 24% is nothing but 300 rupees, then 100% is nothing but what? సో ఒకసారి మీరు చూస్తే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్లో 4 6 as 4 25 టైమ్స్. సో 6 ఎనీ టైమ్స్ అమ్మా 650 టైమ్స్, 650 టైమ్స్ 2550 టైమ్స్ 1250. therefore కాస్ట్ ప్రైస్ is nothing but 1250. నెక్స్ట్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రవి is 30,000. he saves 30% of his monthly income. out of the total monthly expenditure he spends 20% in room rent. find his room rent. so 30% total expenses, 30% of 30,000 9,000. out of 9,000 he spent 20%. 20% of 9,000 1800. so this is 1800, so this is 1250. so quantity 1 is less than quantity 2. option C is the right answer. question number 27. an article was sold at 30% profit for 390. then find the market price if the article was marked 60% above its cost price. 30% profit is nothing but that should be 130%. 130% is 390, then 100% is what, 300. cost price is 300, cost price is 300, cost price is 300. 60% above, 60% above, 60% above is nothing but 180. so market price is what, 480. market price is what, 480. so next one, the area of the rectangular field of length 90 meters, breadth 80 meters is equal to the area of the square. 90 into 80 7200. so is equal to area of the square. area of the square is a square. so a is equal to what, under root of 7200. they are asking, so what will be the length of the diagonal? length of the diagonal is nothing but root 2a. so root 2 into root of 7200. so ఈ 7200 into 2 అంటే, so 2 into that one అంటే ఎంత అవుతుందండి, 14400. 144 బయటకు వస్తే 12 అవుతుంది, 2 zeros బయటకు వస్తే 10 అవుతుంది. దిస్ ఈజ్ 120, దిస్ ఈజ్ 480. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. క్వశ్చన్ నెంబర్ 28. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ X rupees and compound interest annually at the rate of 20% per annum for 2 years and gets 880 as the interest. 880 అనేది 2 years ఇంట్రెస్ట్. మనం దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 400గా, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 ప్లస్ 20% on 480. సో 400 480 ఇట్ ఇస్ నథింగ్ బట్ 880. సూటబుల్ అయింది కదా. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్ 400, దిస్ విల్ బి ఈక్వల్ టు వాట్, 20% ఆఫ్ ద ప్రిన్సిపల్. 20% is 400, then 100% is what? so 20 times 120 times 2000. so principal is 2000. principal is what, 2000. the value of X is what, 2000. the value of X is what, 2000. now here, so quantity 2, a man invested X plus 500 rupees. X value ఎంత వచ్చిందంటే 2000. X plus 500 అంటే 2500. so on 2500 we need simple interest for 3 years. so at 15% per annum అంటే 45%. so 45% ఆఫ్, సో 2500. ఒకసారి మీరు చూస్తే దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 50% అంటేనే 12,500, 1250. 50% అంటేనే 1250. ఇక్కడ చూస్తే ఇది 2000. క్వాంటిటీ 1 ఈజ్ 2000, క్వాంటిటీ 2 ఈజ్ లెస్ దాన్ 1250. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. క్వశ్చన్ నెంబర్ 29. The ratio of the present ages of X and Y is 12:7 respectively. If 6 years ago from now the ratio of their ages of 2:1 respectively, then find the sum of their present ages. Sum of their present ages అంటే 12 parts 7 parts 19 parts అవ్వాలి. సో 19కి మల్టిపుల్గా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ లేకపోతే 57 అనే ఆప్షన్ ఈజీగా సో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో చూద్దాం 57 సక్సెస్ అవుతుంది ఆన్సర్, లేదంటే నన్ ఆఫ్ దిస్ మీ ఆన్సర్ అవుతుంది. లేదా మీరు సో చేయాలన్నా కూడా చేయొచ్చు. దీన్ని ఇంటూ 5 చేయండి. ఇంటూ 5 చేస్తే ఏమొస్తుంది, 10:5 వస్తుంది. 12 parts 10 parts. Difference is how many parts? 2 parts. Difference is 2 parts. Here difference is how many parts? 2 parts. 2 parts is nothing but how many years? 6 years. 2 parts is 6 years, 1 part is 3 years. Total 19 parts. 19 3s are 57. Option C is the right answer. Average weight of a group of 7 people is 140 kg. If a new person having weight of 11 kg replace one person from the group, then what will be the change in average? So average group, average weight is what? 140 kg. ఒక పర్సన్ వెళ్ళిపోయి న్యూ పర్సన్ యాడ్ అయ్యారు. సో రీప్లేస్ చేసినటువంటి పర్సన్ వెయిట్ ఎంత అంటే 11 kg. అంటే 140 యావరేజ్ వెయిట్ ఉన్నటువంటి గ్రూప్లోంచి ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోయి 119 kg ఉన్న పర్సన్ యాడ్ అయ్యారు. అంటే ఆటోమేటిక్గా యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎన్ని కేజెస్ డిక్రీజ్ అవుతుంది? ఓవరాల్గా 21 kgs డిక్రీజ్ అవుతుంది. ఓవరాల్గా 21 kgs డిక్రీజ్ అవుతుంది. కానీ మనకి యావరేజ్ అంటే హౌ మెనీ పర్సన్స్ అమ్మా? 7 పర్సన్స్. అంటే 3 kg డిక్రీజ్ అవుతుంది.
ఒకవేళ ఇక్కడ కాంట్ బి డిటర్మిన్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మనం కాంట్ బి డిటర్మిన్కి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ బయటికి వెళ్ళిపోయేటువంటి పర్సన్ యొక్క వెయిట్ ఇవ్వలేదు, ఓవరాల్ వెయిట్ ఇచ్చినాడు 140 kg. ఆ 140 kg అనేది యావరేజ్ వెయిట్. ఆ యావరేజ్ వెయిట్ 7 పర్సన్స్లో ఎవరి వెయిట్ ఎంతో మనకు తెలియదు, బయటి వెళ్ళిపోయినటువంటి పర్సన్ యొక్క వెయిట్ మనకు తెలియదు. అలా ఫీ క్లియర్ అండి. సో మనం జనరల్గా అయితే మనం ఆన్సర్ చేయలేం, బట్ సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకు కాంట్ బి డిటర్మిన్ ఆప్షన్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం 3 kg డిగ్రీస్ అనేది మనం డైరెక్ట్గా క్లిక్ చేస్తాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. P&Q invested in a business in the ratio of 5:11. P left the business after 8 months. If end of the year the total profit is 43,000, then find the profit share of Q. So P for how many parts amma? 5 parts for 8 months. Q is for 11 parts for how many months? 12 months. So 4 table 4 2 times, 4 3 times. 5 2s are 10, 11 3s are 33. So together is what? 43. So 43 parts is nothing but 43,000. 43 parts is 43,000. They're asking profit share of Q. 33 parts. 33 parts is what? 33,000. Question number 32. A container contains 128 liters of mixture of oil and water in the ratio of 9:7. When P liters of oil is added in the container, then the new ratio of oil to water it becomes 7:4. So now find the value of P. 128 liters, 16 parts. Each part is what? So 16 8s are 9 8s are 72. So 7 8s are 56. This is oil and this is water. Now P liters of oil is added. Whenever oil is added, whenever oil is added, so here P liters of oil is added, then water is constant. After adding oil, the ratio becomes 7:4. And water is constant na, and 4 parts is 56 na, 4 parts is 56, 4 14 times. So 7 14 times is what? 14 7s are 98. So we need to get 98. But here 72 is there. How many liters of oil we need to add? 26 liters of oil we need to add. Question number 33. Question number 33. So now here 4 women together can complete a piece of work in 10 days. A single woman is there, so it will take 40 days to complete the work. So 10 men it will take 8 days. 10 men it will take 8 days. 1 man it will take 80 days. So first of all we need to calculate total work. Total work is what? 80. 40 20 times 42 times 81 hours. In how many days 1 man and 1 woman working together? So total work is 80. 1 man 1 woman. 1 man 1 woman. 3 units. 80 by 3. So 80 by 3 is nothing but 26 2 by 3. So your answer is what? 26 2 by 3. So 26 2 by 3 is the right answer. Question number 34. 2 pipes A and B can fill a tank in 12 hours and 6 hours respectively. Pipe C can empty the 1/4 of the tank in 4 hours. Then in how much time all the pipes can fill half of the tank? So A alone 12 hours. So B alone 6 hours. B alone 6 hours. So pipe C can empty the 1/4 of the tank in 4 hours. 1/4 of the tank in 4 hours. Then full tank in 16 hours. So LCM is what? 48. Total work is 48. Total work is 48. 12 any times and 4 times. 6 any times 8 times. So 16 3s hours. Empty చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకున్నాను. So we need to empty half of the tank. Half empty tank. So we need to fill half empty tank. Half tank అంటే 24 only. So how many liters are coming? 12 liters are coming. 3 liters are going. So total in the tank 9 liters per hour. 24 by 9. So your answer is what? 24 by 9 hours. Question number 35. A train traveling with a speed of 72 km per hour can cross a pole in 12.5 seconds. Find the length of the platform. So if it time taken by the train to cross the platform in 24 seconds. So first of all, length of the train is what? So length of the train is what? So 72 km per hour into time. Time is what? 12.5 seconds. This is what? Length of the train. So whenever train crossing a pole, so distance is nothing but length of the train. 18 4s hours, 4 5s hours 20. So 25 hours. Okay, number 4 5s hours 20. 20 into this one. ఎంత వస్తుందండి మనకు? 250 వస్తుంది. 250. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 250. అంటే ఒకసారి మీరు చూడమ్మా, 12.5 seconds ఎందుకు పట్టిందండి? 12.5 seconds టైం ఎందుకు పట్టింది? 12.5 seconds టైం 250 meters క్రాస్ అవ్వడానికి పట్టింది. నెక్స్ట్ ఎన్ని సెకండ్స్ పట్టిందండి? 24 seconds. సో 24 seconds 12.5 secondsలో 250 meters వెళ్తే మరి 24 secondsలో ఎంత దూరం వెళ్తుంది? సో 12.5 ఎన్ని టైమ్స్ అమ్మా? 20 times. సో 20 times ఎంత అంటే 480. సో 480 అనేది లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కాదండి. 480 అనేది లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కాదు. ఆ 480లో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఉంటుంది, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ 250.
అంటే రిమైనింగ్ 230 ఏంటంటే లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో టుడే ఈరోజు జరిగినటువంటి 4 షిఫ్ట్స్లో అడిగినటువంటి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.